పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు విత్తువాని ఉపమానము గురించిన ఉపమానములలో అక్కడ ప్రభు చెప్పిన నేలలు 4 రకాల నేలలు. ఒకటి త్రోవ పక్కన ఉన్న నేల, రెండవది ముళ్ళ పొదల్లో ఉన్న నేల, మూడవది రాతి నేలలో ఉన్న నేల, నాలుగవది మంచి నేల. ఈ 4 రకాల నేలలు సంఘములో 4 రకాల వ్యక్తులకు పోలికగా మనము పోల్చుకోవచ్చు. విత్తువాడు విత్తుటకు బయలుదేరును. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ 8:5లో ఇలా రాయబడింది, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరును. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశెను. కొన్ని విత్తనాలు త్రోవ పక్క పడ్డాయి. ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఏం చేశాయి? మృంగివేశాయి. ఈ లోకంలో మనము దేవుని సన్నిధికి, దేవుని వాక్యము వినడానికి, భక్తిలో ఎదగడానికి, విశ్వాసములో ఉండడానికి మన వంతు ఎంత ప్రయత్నించినా కూడా మన మీద మన శత్రువు అయినటువంటి సాతాను మనలో ఉన్న దేవుని వాక్యమును నిరర్థకము చేయాలని, దేవుని వాక్యమును మనము నెరవేర్చకుండా దానిని పక్కదారి పట్టించడానికి ఈ దుష్టుడు, అపవాది పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనం అనుకోవచ్చు, ఈరోజు వెళ్ళాము, వాక్యము తృప్తిగా విన్నాము, ఆ కొద్దిసేపు మాత్రమే తృప్తిపడి, ఆ రోజు మాత్రమే తృప్తిపడి మనమున్న ఎడల మనలో వాక్యము స్థిరంగా ఉండదు. ఇక్కడ ఈ నేలలలో 4 రకాలైనటువంటి ఈ నేలలలో మనము చూసినప్పుడు మరికొన్ని రాతి నేల పడెను అంటున్నాడు. ఎక్కడ పడ్డాయట? రాతి నేల. వ్యవసాయదారుడు సేద్యం చేస్తూ ఉండగా ఆ చేనులో బండ ఉంది. ఆ బండ మీద కొద్దిపాటి మట్టి ఉంది. ఆ కొద్దిపాటి మట్టిలో విత్తనములు పడ్డాయి. అవేమో మొలిచాయి, కానీ వాటికి ఏమి లేదు, వేరు లేనందున అవి త్వరగా ఎండిపోతాయి. చూడండి, అక్కడే ఉంది కదా 7వ వచనం. మరికొన్ని ముళ్ళ పొదల్లో, దానికి ఏమి లేదు, రాతి నేల పడిన దానికి చెమ్మ లేనందున అంటున్నాడు. రాతి మీద ఉన్నది మట్టి కొద్దిగా ఉన్నది. ఆ మట్టి సూర్య వేడికి ఆ మట్టిలో ఉన్నటువంటి తేమ శాతము ఎండిపోయింది. తేమ శాతము ఎప్పుడైతే ఉండదో విత్తనం మొలవడానికి కష్టం. పూర్వదినాల్లో మీరు గమనించి ఉంటారు, మంచి పదును ఉన్నప్పుడే విత్తనం వేస్తే విత్తనం అంతా కూడా బాగా మొలుస్తుంది. అరాకొర పదును
ఉన్నప్పుడు విత్తనం వేస్తే కొన్ని బలమైన గింజలు మొలుస్తాయి, బలహీనమైన గింజలు మొలిచి చచ్చిపోతాయి. పైరు అనేది సంపూర్ణంగా రైతుకు రాదు. ఇక్కడ మనము గమనించినప్పుడు అలా అక్కడ మట్టి లేనందున లేక తేమ లేనందున మొలవలేకపోయాను. 7వ వచనంలో మరికొన్ని ముండ్ల పొదలలో అంటున్నాడు. ముండ్ల పొద నడుమ పడెను. ముండ్ల పొద నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని నణిచివేసెను. ముండ్ల పొదలలో ఏ పంట కూడా రాదు. ఎందుకంటే ముండ్లు త్వరగా పెరిగి, ముండ్ల పొదలు అనగా ముండ్ల చెట్లు త్వరగా పెరిగి ఈ పైరు అనే దానిని అణిచివేస్తాయన్నమాట. ఎప్పుడైతే ఆ ముండ్ల చెట్ల నీడ, దాని వేడి, దాని సెగ దానికి పైరుకు తగిలినప్పుడు పైరు సరిగా రాదు. ఎందుకంటే ఈ ముండ్ల పొదల్లో నుండి అది బయటికి రావడానికి దానికి శక్తి తక్కువగా ఉంటుంది. అలాగుననే 8వ వచనంలో అన్నాడు, మరికొన్ని మంచి నేలన పడెను. మంచి నేలన పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచూ వినుటకు చెవు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. మంచి నేలన మరికొన్ని విత్తనాలు మంచి నేలన పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. మంచి నేల అంటే మట్టి ఎక్కువగా ఉండే నేల. భూములు కూడా 4 రకాల భూములు ఉంటాయి. ఒకటి ఎర్ర నేల, ఒకటి నల్ల నేల, ఒకటి రాతి నేల, ఒకటి చవట నేల. ఈ 4 రకాల భూముల్లో 2 రకాల భూముల్లోనే మంచి పంట పండుతుంది. రాతి నేల అంటే గరుగు నేల, రాళ్ళు ఎక్కువగా ఉంటాయి, దానిలో పంట తక్కువగా పండుతుంది. చవట నేలలో అది పైరుకు అనుకూలంగా ఉండదు, కానీ కొన్ని పైర్లకు అది అనుకూలం. మంచి నేల అంటే సారవంతమైన భూమి. మట్టి అది తవ్వే కొద్దీ మంచి మట్టి దానిలో నుండి వస్తుంది. అటువంటి చోట, అటువంటి మంచి నేలన పైరు చక్కగా ఎదిగి కోతకు వస్తుంది. కనుక ఎందుకు ఈ నేలను గురించి, ఈ పంటను గురించి, ఈ ముండ్ల పొదలను గురించి, ఈ రాతి నేలను గురించి ఇవన్నీ మనము చెప్పుకుంటున్నామంటే, ఆనాడు ప్రజలకు అర్థం కావడానికి యేసు ప్రభు ఉపమానాలు చెప్పాడు. ఉపమానాల రూపంలోనే వాక్యం చెబుతుంటే కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేకపోయినారు, కొంతమంది అర్థం చేసుకున్నారు. అలాగుననే ఇప్పుడు మనము చదువుకున్నటువంటి మాటలో 15వ వచనంలో మంచి నేలన నుండి విత్తనము పోలిన వారెవరనగా అనే మాట మనము కనబడుతుంది. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని, మందిరానికి వచ్చేది మనము ఎందుకు అంటే ఎటువంటి మనస్సుతో, ఎటువంటి తలంపులతో, ఎటువంటి ఆలోచనతో మనము దేవుని సన్నిధికి రావాలంటే యోగ్యమైన మంచి మనసుతో రావాలి. యోగ్యమైన మంచి మనసుతో వచ్చి వాక్యమును వినాలి. కొంతమంది ఎవరు వాక్యం చెప్పే వ్యక్తిని చూడకూడదు. దేవుడు లేక పరిశుద్ధాత్ముడు వారి ద్వారా ఏమి మాట్లాడిస్తారా అని వాక్యం మీద గ్రహింపు ఉండాలి. అప్పుడే మనం వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోగలము, శ్రద్ధగా వినగలము, ఫలించగలము.
ఇక్కడ మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరైనా యోగ్యమైన, ఈ మాట నిజంగా మనకు సరిపోయిన మాట కాదు, ఇది విలువైన మాట. యోగ్యుడు ఎవరు ఈ లోకంలో అంటే మన ప్రభువే యోగ్యుడు. మనం యోగ్యులమా? కానే కాదు, మనము అయోగ్యులము. మనం అయోగ్యులము, ఏ అర్హత లేని వారము. దేవుడు తన కృపను బట్టి మనకు యోగ్యత ప్రసాదించాడు. దూరస్థులమైన మనలను సమీపస్థులుగా చేశాడు. ఎందుకు పనికిరాని మనము జీవము గల దేవుణ్ణి సేవించుటకు యోగ్యులనుగా చేశాడు. అంటే అర్హులనుగా అర్హత ఇచ్చాడు మనకు. ఏ అర్హత లేని మనకు అర్హతనిచ్చాడు. మన పాపాలు క్షమించి కడిగి, మన పాపాలు క్రీస్తు రక్తములో కడిగి మనలను నీతిమంతులుగా చేసి తన సన్నిధానమునకు మనలను నడిపించాడు. ఇక్కడ మనము వాక్యములో గమనించినప్పుడు ఇక్కడ ఏమని రాయబడిందంటే, మంచి నేలను ఉండు విత్తనము, మంచి నేల. ఈ 4 రకాలైనటువంటి నేలలలో మంచి నేల ఇది ఎంతో ప్రశంసింపబడుతూ ఉన్నది. ఈ మంచి నేలలో మంచి పంట, మంచి పైరు అనగా ఫలము ఇందులో దొరికినట్లుగా మనము చూడగలం. అక్కడే చూద్దాం, చూడండి. లూకా సువార్తలోనే లేక మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము, అక్కడే ఒక మాట ఉంది మనం గమనించినప్పుడు. లేక మార్కు సువార్త 4:8లో మార్కు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త 4:8, కొన్ని మంచి నేలన పడెను, అవి మొలచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. ఈ మంచి నేలన పడిన విత్తనము ఎలా ఫలించిందంట? దీన్ని మనము 3 అంతస్తులుగా మనకు కనబడుతుంది. మొదటి అంతస్తు ఎంత? 30 అంతలు. రెండవ అంతస్తు 60 అంతలు. మూడవ అంతస్తు 100 అంతలు. అనగా యేసుక్రీస్తును గూర్చిన మాటలు విని రక్షణ పొంది, విశ్వాసముంచి, బాప్తీసం పొంది సంఘములో చేర్చబడినటువంటి మనము మొదటి దశ లేక మొదటి మెట్టు లేక మొదటి అంతస్తు రక్షణ అనుభవం. ఈ మంచి నేలన పడిన విత్తనము మొదటగా ఎలా 30 అంతలుగా అది, రెండవదిగా 60 అంతలుగా, మూడవదిగా 100 అంతలుగా అనే మాట మనం చూస్తాం. ఇంకా మనకు బాగా అర్థం కావడానికి యోహాను సువార్తలో మనము 15వ అధ్యాయంలో అక్కడ మొదటి నుండి కొన్ని మాటలు గమనించినప్పుడు తేటగా మనకు అర్థమవుతుంది. చూడండి, ప్రభువు చెప్పిన మాట, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగె ఆయన తీసి పారవేయును. రాతి మీద పడిన విత్తనము తేమ లేనందున అది మొలవలేదు. ముండ్ల పొదల్లో ఉన్నటువంటి విత్తనము మొలిచింది, కానీ ఆ ముండ్ల పొద ఆ విత్తనమును అణచివేయడాన్ని బట్టి అది పెరగలేదు, అది ఫలించలేదు. ఇంకొకటి ఎక్కడ పడింది? త్రోవ పక్కన. దాన్నేమి పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయాయి. నేటి దినాలలో ఈ 4 రకాలైనటువంటి జనాలు, కొంతమంది వాక్యమును శ్రద్ధగా వింటారు,
వింటారు కానీ వాక్యమును హృదయములో ఉంచుకోలేరు. ఎందుకంటే లోకము, అపవాది, దుష్టుడు అందరూ ఆ ఇంటిలో నివాసం చేస్తూ ఉంటారు. అనగా మన హృదయములో ఎప్పుడైతే లోకానికి, పాపానికి, లోక ఆచారాలకు, అలవాట్లకు, శరీర ఆశలకు ఎప్పుడైతే మనము వాటిని విడిచిపెట్టకుండా వాటిని మనము అనుసరిస్తూ ఉంటామో అప్పుడు దేవుని వాక్యము మన హృదయాలలో ఉండదు. పక్షులు అనగా దుష్టుని అనుచరులు వచ్చి ఆ విత్తనములను ఎత్తుకొను. విత్తనము అనగా దేవుని వాక్యము. వాక్యం అనే విత్తనము నేల అనే మన హృదయాలలో పడినప్పుడు అది మొలవాలి. కొంతమందిలో విత్తనము మొలవలేదు, కొంతమందిలో విత్తనము మొలిచింది, కానీ ఆ విత్తనము ముండ్ల పొదలలో అణచివేయబడింది. అణచివేయబడింది అంటే లోకములో పలు రకాలైనటువంటి ఐహిక విచారములు అని బైబిల్లో రాయబడింది. మనకు ఎన్నో బంధువుల నుండి, లోకము నుండి ఎన్నో ఒత్తిళ్ళు, కొన్ని ఆచారాలు, పితృపారమైన వ్యర్థ ప్రవర్తనలు, వాటి విషయంలో మనము వారికి మొగమాటంగా చెప్పలేక వారితో రాజీపడి లోక ఆచారాలకు, అలవాట్లకు విడిచిపెట్టక వాటినన్నిటినీ మనము చేస్తూ జరిగిస్తూ ఉండగా ఈ నేల అనే హృదయములో పడిన వాక్యం అనే విత్తనము మొలవదు, ఫలించడానికి ప్రయత్నించదు. ఎందుకంటే దానికి స్థానము లేదు. అక్కడ హృదయములో వాక్యమునకు ఎప్పుడైతే స్థానము, స్వేచ్ఛ, స్వాతంత్రము ఉంటుందో అప్పుడే వాక్యము, విత్తనము అది మొలవడానికి, ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఇలాగున ఈ 3 రకాలైనటువంటి జనాలు లేక నేలల్లో విత్తనము ఫలింపలేదు. ఈ మంచి నేలన అనగా మంచి నేలన విత్తబడిన విత్తనము అది స్టెప్ బై స్టెప్ 30దంతలుగాను, 60దంతలుగాను, 100ంతలుగా ఫలించడానికి అవకాశము కలిగింది. అంటే రక్షించబడిన నాట నుండి యోగ్యమైన మంచి మనసుతో, మంచి ప్రవర్తనతో, విశ్వాసముతో, నిరీక్షణతో, క్రీస్తు ప్రేమలో దినదినము ప్రార్థన, విజ్ఞాపన, వాక్యము ఇలాగూ అనుదినము ప్రభువుతో సహవాసము చేయడాన్ని బట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మొదటి స్టెప్పు 30దంతలు, రెండోది 60దంతలు, మూడోది 100ంతలుగా ఫలించడానికి వీలవుతుంది. ఎప్పుడైతే ప్రభు మాటకు విలువనిచ్చి విశ్వాసముతో ఆయన వాక్యమును మనము విని ఆలకించి వాక్య క్రమములో మన నడవడికను, మన ప్రవర్తనను, మన విశ్వాసమును ఆ రీతిగా కొనసాగించుకున్నప్పుడు దేవుని వాక్యము, ఆ విత్తనము, ఆ వాక్యం అనే విత్తనము ఆధ్యాత్మికంగా మన జీవితాలను ఫలింపజేస్తుంది. ఇక్కడ 2వ వచనములో యోహాను సువార్త 15:2లో ఏమని రాయబడి ఉందంటే, ఫలించు ప్రతి తీగ ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాడు ప్రభు. అంటే మొదలు ఆయన, దాని కొమ్మలు, రెమ్మలు, తీగలు మనం. వల్లి, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నాలో ఫలింపని ప్రతి తీగే ఆయన తీసి పారవేయును. ప్రభువు మన నుండి కోరేది ఏమిటంటే ఫలము, ఆధ్యాత్మికమైన ఫలము, విశ్వాస ఫలము, ప్రేమ అనే ఫలము, దయ అనే ఫలము, సాత్వికం అనే ఫలము, దీన మనస్సు అనే ఫలము,
ఇలా చూస్తే గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22 నుండి అనేక ఫలాలు మనకు కనబడతాయి. ఈ ఫలాలు ప్రభువు మనలో కోరుకుంటాడు. ఇవి ప్రభువుకు అవసరం. ప్రభువు ఉన్నటువంటి పేరుల్లో ఒక పేరు ఏమిటంటే ఆయన ప్రేమమయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన అధిక వాత్సల్యత, కృప, కనికరములు కలిగిన వాడు. చూడండి, మనము సువార్తల్లో 4 సువార్తల్లో మనం ఎక్కడ చదివినా కూడా ఎంత ఘోర పాపినైనా ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన స్వస్థపరచకుండా పోలేదు. అంతెందుకు, ఇస్కరియోతు యూదా దొంగ, దుష్టుడు, అపవాది ప్రేరేపించబడి నన్ను అమ్మువాడు అని ప్రభువుకు తెలియదా? తెలుసు. అయినా కూడా ప్రభువు లేఖనము నెరవేర్చడానికి ఆయన మౌనముగా ఉన్నాడు. తన సమయము సమీపించే వరకు ఆయన మౌనముగా ఉన్నాడు. చివరిగా ఒక్క మాట అన్నాడు, చెలికాడా నీ వచ్చిన పని కానిమ్ము. చెలికాడా నీ వచ్చిన పని కానిమ్ము. అంతవరకు ఇస్కరియోతు యూదాను ఏమనలేదు, మౌనంగానే ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి ఫలం ఏమనగా ఫలించు. ఫలించు ప్రతి తీగే ఎక్కువగా ఎక్కువగా ఫలింపవలనని. మొదటిది ఫలము, రెండవది మరీ ఎక్కువ, ఇది 60 ఫలము 30, మరీ ఎక్కువ ఇది 60. అక్కడే మనం చూస్తాము 5వ వచనంలో బహుగా ఫలించు అనే మాట ఉంది. నా యందు నిలిచిండునో ద్రాక్షవల్లి నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. అంటే ప్రభువునందు మనము నిలిచి ఉండడాన్ని బట్టి, అనగా ఆయన చిత్తము, మనుషులమైన మనకు ఆయన లేఖనాలలో ఒక నిబంధననిచ్చాడు. ఒక నిబంధనను గత కాలము మన పూర్వీకులు, మన పితరులు నిబంధన లేని జనులు. ఈరోజు మనము నిబంధన జనులము. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలుంటే కొత్త నిబంధన గ్రంథంలో 2 ఆజ్ఞలు. ఇవి ప్రధానమైనవి. అవి ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. అలాగుననే నిన్ను వలెను నీ పొరుగువానిని ప్రేమింపవలెను. ప్రేమ కనపడుతుంది. మన ప్రభువు ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ ఆయన నోరు తెరిచినా కూడా ఏం కనపడుతుందంటే ప్రేమే కనపడుతుంది. ప్రేమే కనపడుతుంది. పాత పాటలలో ఒక పాట, పూర్వ దినాలలో ఒక పాట, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం. ఎంత బాగుంది కదా పాట. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన ప్రేమను తెచ్చాడు. ఆయన అందరినీ ప్రేమించాడు. తుదకు ముట్టరాని వాణ్ణి, తాకరాని వాణ్ణి, చూడరాని వాణ్ణి కౌగిలించుకున్నాడు కదా. ఆ గుట్టల్లో, ఆ కొండల్లో ఉన్నటువంటి కుష్ఠరోగి, యేసు ప్రభువా నీవు నన్ను కరుణించుమని పాదాల మీద పడితే ఆ కుష్ఠరోగిని పట్టుకున్నాడు. నాటి దినాల్లో ఇశ్రాయేలీయులు వారిని చూడడానికి కూడా ఇష్టపడని నాటి కాలంలో యేసు ప్రభువుని తాకాడు. ఆయన తాకగానే కుష్ఠరోగము స్వస్థత
శుద్ధుడయ్యాడు. సంపూర్ణమైన పసిపిల్ల దేహం వంటి దేహం అతనికి వచ్చేసింది. అంటే యేసు ప్రభువులో ఆయన నోటి మాటలోనే స్వస్థత, ఆయన తాకగానే స్వస్థత, తుదకు ఆయన ఉమ్మిలో కూడా స్వస్థత, చివరికి ఆయన వస్త్రపు చెంగు తాకగా స్వస్థత. మనం ఇవన్నీ ఎరిగిన వారమే కదా. యేసు ప్రభు ఈ లోకానికి మనల్ని రక్షించడానికే కాదు, అపవాది చేత పీడించబడుతున్నటువంటి ప్రజలను స్వస్థపరచడానికి కూడా ఆయన వచ్చినట్లుగా మనం చూస్తాం. 18 ఏండ్ల నుండి వంగిపోయిన నడుముతో ఉన్నటువంటి ఒక ఆమె, ఏ యాజకుడు ఏ ప్రవక్త గుర్తించని ఆమెను యేసు ప్రభువు గుర్తించాడు. ఆమె తల కింద చూపుతోనే వెళ్ళేది, ఆకాశం వైపు ఎన్నడు చూస్తుంది. ఆమె భూసంబంధురాలుగానే ఉంది కానీ పైదానినిగా లేదు. యేసు ప్రభువు ఆమెను చూసి ఆమెను స్వస్థపరిచినప్పుడు ఆమె చక్కగా నిలవబడి ఆకాశం వైపు చూసి ఎంత సంతోషించుంటుందో కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందిని యేసు ప్రభు బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఎంతోమంది కన్నీళ్లను తుడిచి ఎంతోమందిని జీవితాన్ని ఇక 38 ఏండ్ల నుండి ఇక నా జీవితము ఈ కోనేటి దగ్గరే ముగిసిపోతుందని 38 సంవత్సరాల నుండి కోనేటి యొద్ద పడి ఉన్నటువంటి ఆ వ్యక్తికి యేసు ప్రభు చూశాడు. హాగర్ కాదు, అబ్రహాము దాసి, శారా దాసి పేరేం పేరు? హాగరే కదా. హాగరు మన ప్రభువుకు ఒక పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవేనయా అని. చూచుచున్న దేవుడు. నిజంగా ఇన్ని కోట్ల మందిలో నిన్ను నన్ను చూస్తున్నాడా అని నీకు నాకు సందేహం కలగవచ్చు, కానీ ఆయన కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఉందా ఆయన కనుదృష్టికి ఏదైనా మరుగైనది ఉందా అంటే ఏదీ లేదు. మనం చూడొచ్చు, మన కంటికి కనబడని సూక్ష్మజీవులు అవి కనపడవు, మన కంటికి కనపడని అంతటి చిన్ని ప్రాణి. వాటి వలన ఈ లోకానికి ఏం ప్రయోజనము, ఎవరికి ప్రయోజనము అని మనం అనుకుంటాం. కానీ ఆనాడు ప్రభు నేల సమస్త జీవరాశిని లేక సమస్త ప్రాణిని పుట్టించునుగాక అన్నాడు. అందులో నుండి ప్రతి జీవజంతువుల్లో నుండి చీమ దగ్గర నుంచి చిన్న సూక్ష్మజీవి వరకు కూడా భూమి పుట్టించింది. మరి వాటికి ఆహారం ఎట్లా, వాటికి నీరెట్లా, వాటికి పోషణ ఎట్లా అని మనం ఆలోచన చేయొచ్చు. కానీ వాటిని కూడా మన ప్రభువే పోషిస్తూ ఉన్నాడు. వాటినన్నిటినీ చూద్దాం. చూడండి, ఒక చోట నెహెమ్యా గ్రంథంలో 6వ అధ్యాయంలో లేక 9వ అధ్యాయము 6వ వచనంలో నెహెమ్యా ఇలా అంటాడు, నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటినీ సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది అంటున్నాడు కదా. కాపాడేవాడు.
ఆదాము చేసినటువంటి తప్పిదాన్ని బట్టి కొన్ని జీవజంతువులకు విరోధ భావం కలిగింది. అంటే పాము కప్పను తినడము, పెద్ద చేప చిన్న చేపను తినడము, గద్ద కోడి పిల్లలను తినడము, ఇలా గింజలు తినవలసినటువంటి పక్షులు మాంసాన్ని తినడము, ఇవన్నీ కూడా ఆనాడు ఆదాము చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఈ లోకంలో వ్యతిరేక స్వభావాలన్నీ వచ్చేసినాయి. అయితే మళ్ళీ ఆ రోజులు రాబోతాయి. 1000 ఏండ్ల పరిపాలనలో, సాతాను 1000 ఏండ్ల పరిపాలనలో, కటిక బిలములలో 1000 సంవత్సరాలు బంధించబడినప్పుడు ఇక ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఎక్కడ కూడా ఏది కూడా ఒకదానిని ఒకటి భక్షించడం కానీ, ఒకదాన్ని ఒకడం చంపుకోవడం కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఏమని ఉందంటే, నాగుపామును పసిపాప కలిసి ఆడుకుంటారు. కొదమసింహము గొర్రెపిల్ల కలిసి గడ్డి మేస్తాయి. అటువంటి కాలము మనము చూస్తాం. ఈ మానవుడు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ప్రతిదీ విరోధభావము లోకంలోనికి వచ్చేసింది. అన్నాడు కదా దేవుడు, నీవు చేసిన దాన్ని బట్టి నేల శపింపబడింది. నేలలో ఉన్నటువంటి ఈ ప్రతి ప్రాణి విరోధ స్వభావము వచ్చేసింది. ఆనాడు ఆదాము అవ్వల కుమారులు కయీను హెబెలు. నాటి కాలంలోనే వారి ఇరువురికి ఆ భేదాభిప్రాయం వచ్చేసి దేవుడు నా అర్పణను అంగీకరించలేదని కయీను హెబెలు మీద పడి చంపేశాడు. అంటే క్రూరత్వం, కఠినత్వం అనేది ఆనాడు ఆది దంపతులైన ఆదామవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమం వలన పాపం అనేది మానవునికి సంప్రాప్తమై ఆ పాపము నేటి వరకు మానవాళిని కలత చేస్తూ ఉంది. అందుకే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువు చెప్తున్నాడు. ప్రభు దగ్గరకు వస్తే హృదయంలో నెమ్మది, ప్రశాంతత, విశ్రాంతి. మానవునికి విశ్రాంతి దేనివల్ల కలుగుతుందంటే ఒక ప్రభు వల్లనే సమాధానము, శాంతి అనేది కలుగుతాయి. మనకు అన్నీ ఉండవచ్చు, తినడానికి తిండి ఉండవచ్చు, కట్టడానికి వస్త్రాలు ఉండవచ్చు, ఏ కొరత లేకుండవచ్చు. కానీ మనసుకు శాంతి కావాలంటే ఆ దేవుని వలనే కలుగుతుంది. సరే, మనం పాఠంలోనికి వద్దాం. ఇక్కడ మనం చూసినప్పుడు 5వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో 3వ మాట ఏమనుందంటే, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. కాదు, 5వ వచనం చదువుతున్నాను. నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. అంటే ప్రభువులో మనము నిలిచి ఉన్నప్పుడు, ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు, ఇద్దరము కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే బహుగా ఫలించును. ఇది 100 ఫలం. వాక్యాన్ని మనము గమనించుదాం. యేసు ప్రభు శిశువులు ఎంతమంది? 12 మంది. 12 మంది శిశువుల్లో ఒకడు ఏమంటాము? ఇస్కరియోతు యూదాను. దోషి అంటామా? ఏమనుకోవచ్చు మనము ఇస్కరియోతు యూదాను?
వీరందరూ 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో ఒకడు దొంగ అనుకోవచ్చు మనం. ఎందుకంటే డబ్బు సంచి అతని దగ్గర ఉంటుంది నిత్యము. మాత్రమే కాకుండా యేసు ప్రభువుకు సన్మానం చేసేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట అనేవాడు. ఇదంతా ఎందుకు వ్యర్థపరుస్తున్నారు, ఇది బీదలకి ఇవ్వచ్చు కదా అంటాడు. బీదల మీద ప్రేమతో కాదు, ఒక్కొక్క రూపాయి వెనక వేసుకుంటున్నాడు. దొంగ స్వభావం కలిగినటువంటి ఇస్కరియోతు యూదా చనిపోయాడు ప్రభువును అప్పగించి. ఇక 11 మంది ఉన్నారు. 11 మంది శిశువులలో ముగ్గురిని మనం ప్రత్యేకించినప్పుడు యోహాను, యాకోబు, పేతురు. ఈ యోహాను, యాకోబు, పేతురు వీరు ప్రభు రూపాంతరం కొండ మీద ఉన్నప్పుడు ఆయనతో కూడా ఉండి ఆయన మహిమను చూసిన వారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. మిగతా వారు చూడలేదు. వీరందరూ శిశువులే. శిశువుల్లో ఉన్నటువంటి వ్యత్యాసము లేక వారు ఫలించిన ఫలాన్ని మనం చూసినప్పుడు ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు. ఇక 11 మందిలో ముగ్గురు తీసేస్తే ఎంతమంది ఉంటారు? 7 మంది, 8 మంది. 8 మంది వారు కూడా ఫలిస్తున్నారు, వీరు కూడా ఫలిస్తున్నారు. కానీ నూరంతలుగా ఫలించింది ఎవరంటే ఈ ముగ్గురులో కూడా ఒకడు. ఎవరు? యోహాను. ఆ మాట మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలో యోహాను ఎంతగా ఎదిగాడో. 13:21. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢీగా చెప్పాను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పానో అని శిశువులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూసుకొనుచుండగా ఆయన శిశువులలో యేసును ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఎవరైనా? యోహాను. ఈయన స్థాయి యాడికి వెళ్ళిపోయింది? యేసు రొమ్ము దగ్గరికి వెళ్ళింది. అంటే నూరంతలుగా ఫలించాడు. క్రీస్తులో నూరంతలుగా ఫలించాడు. అంటే సేమ్ టు ప్రభువుకున్నటువంటి గుణలక్షణాలన్నీ, ప్రభువుకున్నటువంటి ప్రేమ, ప్రభువులో ఉన్నటువంటి ఆత్మీయత అంతా కూడా యోహానులో ఉంది. ఈయన ఎక్కడున్నాడంటే యేసును ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఇది నూరంతల ఫలం. మిగతా 8 మంది 60 ఫలంలోనే ఉన్నారు. చూడండి, ఈ ఇస్కరియోతు యూదా అయితే ఆ రాతి నేల విత్తనమే పడలేదు, అది ఫలించనే లేదు, నటిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ప్రభువును గురించి వారికి తెలియజెప్తూ, ఎప్పుడు ఈయనను పట్టించాలా, ఎప్పుడు ఈయనను పట్టించి 30 వెండి రూకలను వారితో ఇప్పించుకోవాలని ధనయామోహముతో ప్రతిదినము ఆ యాజకులతో, ఆ సద్దూకయ్యులతో, ఆ పరిచారకులతో మాట్లాడుతూ ఉండేవాడు. ఇలాగున నేటి దినాల్లో మన ఫలభరితమైన జీవితము ఎలా ఉన్నది అని మనము ఆలోచన చేయాలి. 12 మంది శిశువుల్లో కొంతమంది 60 మీదనే ఉన్నారు. 100 ఫలించిన వాడెవరంటే యోహాను. ఆయన 100 ఫలించాడు.
అందుకే యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నాడు. ఈరోజు మనము ఫలించడానికి ప్రయత్నిస్తూ ఉన్నామా? ఫలించడం అంటే ఏమిటి అర్థం? ఫలించడము అంటే అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు, యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్యమును శ్రద్ధగా విని, దేవుని మాటలకు విధేయత చూపి, ఆయన చెప్పిన దానిని చేస్తూ జరిగిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు పోవడం. యాకోబు భక్తుడు అంటాడు కదా, మీరు వినువారు మాత్రమై ఉన్నారు కానీ వినిన దానిని జరిగించువారు కాదు, వినిన దాని ప్రకారము చేయువారు కాదు. మనం వాక్యం వింటున్నాము, మంచిదే, కానీ వాక్య క్రమములో వాక్యములో మనము నిలిచినప్పుడే మనము ఫలిస్తాం. కీర్తనాకారుడు ఇలా అంటాడు చూడండి, కీర్తనలు 1వ కీర్తన 2వ వచనములో ఒక మాట ఉంటుంది. 3వ కీర్తన లేక 1వ కీర్తన 3వ చరణంలో, అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఈ చెట్టు ఎక్కడుంది? నీటి కాలువ యోరున అంటే ఒక కాలువ ఉంది, కాలువకు ఒడ్డున ఆ చెట్టు ఉంది. చెట్టుకి ఏం అవసరము? నిత్యము నీరు అవసరం. నీరుంటే పచ్చగా ఉంటుంది, కాపు తప్పకుండా వస్తూ ఉంటుంది. అలాగుననే దేవుని ప్రజలమైన మనము వాక్యము మన ఆత్మీయ జీవితాలకు నీరు లాంటిది. ఈ నీరు లేక ఈ వాక్యము మన ఆత్మీయ జీవితాలకు మనము విని గ్రహించి ఆలకించి ఆ విధంగా చేసినప్పుడు మన జీవితాలలో ఫలాలు అనేటివి సమృద్ధిగా కనబడతాయి. ఈరోజు తోటి వ్యక్తిని మనం ప్రేమించలేకపోతున్నామంటే నీటి కాలువ యోరున నాటబడిన చెట్టు వలె మనము లేము. నీరేమో సమృద్ధిగా ఉన్నది, కానీ ఆ నీటిని మనము ఉపయోగించుకోవడం లేదు, వాడుకోవడం లేదు. వాక్యం అనే నీరు, పత్రికలో ఇలా రాయబడి ఉంటుంది కదా, నీ వాక్యం అనే ఉదకముతో నన్ను ఏం చేయాలా? కడుగు, శుద్ధి చేయి, పవిత్రపరచు. దావీదు అంటాడు కదా, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు. ప్రతిరోజు మనల్ని కడుక్కోవాలి. ఎందుకు కడుక్కోవాలి? ఈ మట్టి శరీరానికి ప్రతిదినము మనం స్నానం చేస్తాము. ఎందుకు? శుభ్రత కోసం. స్నానం చేయకపోతే ఒక విధంగా ఉంటుంది. అలాగనే మన అంతరాత్మకు మన కండ్ల ద్వారా, మన మాటల ద్వారా, మన నోటి ద్వారా, మన చూపుల ద్వారా ఎన్నో మన హృదయాలకు మైల, మచ్చ, డాగు, కళంకము కలిగి ఉంటాయి. అదంతా కడిగి వేసుకోవాలంటే వాక్యం దగ్గరికి రా. వాక్యం అనే జలము దగ్గరికి, వాక్యం అనే నీటి దగ్గరికి, వాక్యం అనే ఉదకము దగ్గరకు వచ్చి మనము మన హృదయాన్ని ఏం చేసుకోవాలా? శుద్ధిపరచుకోవాలి, కడుక్కోవాలి. ఈ రీతిగా మనము అనుదినము కడుగుకుంటూ, శుద్ధి చేసుకుంటూ, క్షమించబడుతూ, క్షమాపణ కోరుకుంటూ బ్రతికినప్పుడే ఒక దినమున ప్రభు వచ్చినప్పుడు మనము రక్షించబడి ఎత్తబడతాము. లేకపోతే విడువబడి భయంకరమైన శ్రమల పాలు, 7.5 సంవత్సరము భయంకరమైన శ్రమల పాలు. ఆ మీదట సంఘమును ప్రభు భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పాలన ప్రారంభిస్తాడు. ఈ విషయాలన్నీ కూడా మనం అక్కడక్కడ గమనించగలం. ఇక్కడ అతడు నీటి కాలువ యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అనే మాట చూస్తూ ఉన్నాం. మనం ఫలిస్తూ ఉన్నామా? ఫలించే చెట్టు వలె ఉన్నామా? 119వ కీర్తనలో కూడా మనము ఒక మాట చూడవచ్చు. 119వ కీర్తన వచనము లేక చరణము
మొదటి 2 చరణాల్లో రెండవ చరణంలో ఉంది, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఎవరి మార్గములో? మన ప్రభు మార్గములో. మొదటి నుండి మనం చదివినప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఆయన మార్గాలు, ఆయన ఒక మార్గాన్ని నిర్దేశించాడు మన కోసం. ఆయన ఒక శాసనాన్ని శాసనం చేసి పెట్టాడు మన కోసం. ఆయన ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దానిలో మనం ఉండాలి. ఆయన కంచె వేశాడు, ఆ కంచెలో మనం ఉండాలి. కంచె దాటితే దుష్టుడు మనలను గర్జించు సింహం వలె మింగడానికి ప్రయత్నం చేస్తాడు. కంచె అంటే ఏదో పెద్ద కంచె కోట అని కాదు. వాక్యములో ఏది మనము చేయాలా, ఏది చేయకూడదు. ప్రభు అన్నాడు, మీరు మత్తయి సువార్తలో మాట ఉంటుంది, మీరు చూసే చూపులో 2 రకాలైనటువంటి చూపులు ఉన్నాయి. ఒకటి మంచి చూపు, రెండోది మోహపు చూపు. చూపుల్లో ఇది పాపము. వ్యభిచారము చేస్తేనే కాదురా పాపము, ఆ చూపులతో చూస్తేనే ఘోర పాపం. ఇది చూడు మన ప్రభు. ఆ రోజు ధర్మశాస్త్రం ఈ మాట చెప్పింది. వ్యభిచారం చేస్తున్న స్త్రీని పట్టుకొని వచ్చింది, రాళ్లతో కొట్టమని, చంపమని యాజకులు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. కానీ ప్రభువు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. ఎందుకంటే ప్రభువు హృదయ ఆంతర్యములను, మనస్సును, సమస్తమును ఎరిగినవాడు గనుక వారిని అందరినీ కలయజూసి, మీలో పాపము లేని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు. అంటే లోకములో యాజకులు పాపులే, శాస్త్రులు పాపులే, యూదులు, ఇశ్రాయేలు అందరూ కూడా ధర్మశాస్త్రానికి ఏ ఒక్కరు కూడా నెరవేర్చడానికి యోగ్యులు కాదు. ప్రభు ఆ మాట చెప్పగానే ఒక్కడు కూడా అక్కడ లేడు. ప్రభు ఏమన్నాడు, అమ్మా ఇక వెళ్ళుము, పాపము చేయకు. ఈ మాటలు మన హృదయాలను కదిలిస్తాయి. అమ్మా ఇక వెళ్ళుము, పాపము చేయకు అంటే ప్రభు ధర్మశాస్త్ర ప్రకారము మనందరము శిక్షార్హులము, మనం మరణదండనకు పాత్రులము, న్యాయమైన శిక్షకు అర్హులము. అట్టి మమ్మలను లేక మనలను ప్రభువు ప్రేమించాడు. ఆయన ప్రేమ స్వార్థము లేని ప్రేమ. ఆయన అంతగా మానవాళిని ప్రేమించాడు. అందుకే ఆయన ప్రేమామూర్తి, దయగలిగిన వాడు, కరుణ కలిగిన వాడని మనము గమనించగలం. అలాగుననే మనము 25వ వచనంలో అక్కడనే చూద్దాం. చూడండి, యోహాను సువార్త ఇందాక మనం చూసినటువంటి మాట. యోహాను సువార్త 13వ అధ్యాయము 21, 25. 13, 25లో అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పాను. ప్రభు అప్పటికి కూడా ప్రేమిస్తున్నాడు. ఎవరిని? ఇస్కరియోతు యూదాను. చివరి దశ వరకు ప్రేమించాడు. ఇక
ఆ భటులను తీసుకొని వచ్చినప్పటికి కూడా ప్రేమించాడు. చెలికాడా నీ వచ్చిన పని కానిమ్ము అని వచ్చి ముద్దు పెట్టుకొని యేసు ప్రభును సైనికులకు అప్పచెప్తాడు. చివరి వరకు మనము చచ్చేంత వరకు ఆయన ప్రేమిస్తాడు. ఒకవేళ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు చివరి అవకాశం ఇచ్చినాడు. అయినా కూడా ఇస్కరియోతు యూదా ఉపయోగించుకోలేదు. మొత్తానికి ప్రభును అమ్మేశాడు. అమ్మిన వెంటనే ఏమయ్యాడు? ఘోరమైనటువంటి చావు ఇస్కరియోతు యూదా పొందాడు. తుదకు పశ్చాత్తాపడి, ముందుగానే వచ్చి పశ్చాత్తాపడి వారి రూకలు వారికి ఇవ్వబోతుండగా ఇవి మాకొద్దు నీవే ఏమైనా చేసుకున్నప్పుడు దేవాలయంలో పారవేసి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఉరి పెట్టుకొని అయ్యో నేను నిరపరాధిని అప్పగించి తిని. అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. ఎవరికి? ఇస్కరియోతు యూదా. అయ్యో నా ప్రభువును నేను అప్పగించి తినే. అయినా ఇదంతా కూడా లేఖనము నెరవేర్పు కొరకు. యేసు ప్రభు కలవరి శిలువలో చనిపోతేనే మానవాళికి రక్షణ. ఆయన సమాధి చేయబడి తిరిగా 3వ దినమున లేస్తేనే మానవాళికి విశ్వాసం. ఇదే నిరీక్షణతో కూడిన విశ్వాసం. ప్రభు అన్నాడు కదా 11వ అధ్యాయము 25వ వచనం యోహాను సువార్తలో, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఈ విశ్వాసముతోనే మనము లోకం ఎన్ని మాటలన్నా, ఎన్ని దూషించినా, ఎన్ని శపించినా, మన మీద ఎంతమంది తిరగబడినా, మన మీద ఎంతమంది ఏమనుకున్నా మనము సహించి భరించి ఓర్చుకుంటూ ఉన్నామంటే మనమేంది ఓర్చుకుంటున్నాం? ఆ లెక్కకు వస్తే మనకంటే ముందున్నటువంటి భక్తులు వారు రక్తమును కార్చారు. యేసు కొరకు వారు చనిపోయారు. యేసు కొరకు వారు శ్రమల పాలయ్యారు. అంతెందుకు మన అపోస్తలుడైన పౌలు ఎన్ని కొరడా దెబ్బలు, చివరికి చనిపోయాడని కాలు పట్టుకొని ఈడ్చివేశారు. అయినా ప్రభు కృపను బట్టి బ్రతికాడు. వారితో పోల్చుకుంటే మనం ఏపాటి వారం? కనీసం మనం 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలిస్తూ విశ్వాసంలో ప్రభు చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు ప్రభువు మనల్ని బట్టి మెచ్చుకుంటాడు. మనల్ని బట్టి ఆయనకు ఘనత వస్తుంది. మనల్ని బట్టి ఆయనకు మహిమ వస్తుంది. మనం ఇంకా ఏ స్థాయిలో ఉన్నాం? మనం 30దంతలుగానే ఉన్నామా? 30దంతలుగా ఉండడం అంటే రక్షణ అనుభవము. 60దంతలుగా ఉన్నామంటే పరిచర్య అనుభవం. 100ంతలుగా ఉన్నామంటే ఆత్మల సంపాదనలో సేవా భారము కలిగి ప్రభువుకు మహిమకరంగా జీవిస్తూ ఆయన చిత్తములో, ఆయన ఇష్టములో. ఆయన ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడు. పోండి, వెళ్ళండి, చెప్పండి అనే దానిలో మనము పాలిభాగస్థులము కావాలంటే ఇది సేవా ఫలం. ఇది 100ంతల ఫలం. కొంతమంది రాతి నేలలో ముండ్ల పొదలు త్రోవ పక్కన వీరు కొద్ది కాలపు విశ్వాసం తిరిగి లోకంలో కలిసిపోతారు. వారికి ఏదైనా బాధలు, ఏదైనా కష్టం, ఏదైనా నష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు. కానీ మంచి నేలలో పడిన విత్తనం, అది యోగ్యమైనది, మంచి మనసుతో దేవుని వాక్యాన్ని విని ఆలకించి ఆయనకు మహిమకరంగా ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఈ రీతిగా ముందుకు సాగిపోవడమే 100ంతల ఫలం. 100ంత ఫలములోనికి మనము వెళ్ళాలని ఆత్మల సంపాదనలో మరింత భారమైనటువంటి హృదయాలతో మనము నిరంతరము ఉండి ఆయన నామానికి మహిమకరంగా ఆయన ఈ లోకమునికి లేక మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు
మనము ఎత్తబడతాము అనే నిరీక్షణతో, ఎత్తబడే సంఘము మనది అనే నిరీక్షణ, అనే విశ్వాసము, దృఢ నమ్మకము, నమ్మికతో మనము ముందుకు సాగిపోయినట్లయితే మనలను బట్టి, మన సంఘమును బట్టి ప్రభు ఎంతగానో మహిమ పొందనై ఉన్నాడు. దేవుడు తన మాట